Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక. Good morning. మీ అందరికి కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. Good evening from whichever place or country you are watching. మీరు ఒకవేళ వేరే స్థలాల నుంచి వేరే దేశాల నుంచి చూస్తున్నట్టు మీకు మరి సాయంత్రకాల శుభాలు తెలియజేస్తున్నాను. I'm so delighted to come to your homes this small short 10 minutes only video message. మరి ఈ యొక్క 10 నిమిషాల వీడియో సందేశం ద్వారా మీ ఎదుటికి నేను రావడాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాను. We'll have a power packed time today. ఈ రోజు శక్తివంతమైనటువంటి సమయాన్ని కలిగి ఉండబోతున్నాం. My topic of the message is the power of the cross. మరి సిలువ యొక్క శక్తి అనేటువంటి అంశమును నేను మీకు తెలియజేస్తున్నాను. Power of the cross. సిలువ శక్తి. And this is part 3. మరి ఇది 3వ భాగం. And if you have missed the other parts, you better go and you can hear and get blessed. మరి ఒకవేళ మీరు ఎక్కడైనా ముందు ఉన్నటువంటి సందేశాలు మీరు చూడనట్లయితే వెళ్ళి వాటిని చూస్తే ఇంకా మీరు ఆశీర్వదించబడతారు. Amen. ఆమేన్. And we're going to read today 2 Kings chapter 6. మరి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం వెళ్ళి మనం చదువుదాం. Oh, this is so powerful. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఒక విషయం. I want you to read in your Bible at your home verses 1 to 11. మరి మీరు మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుండి 1వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు ఈ యొక్క లేఖన భాగం చదవాలని తెలియజేస్తున్నాను. We see here prophet Elisha. ప్రవక్త అయినటువంటి ఎలీషాను చూస్తాం. And there are sons of prophets there. మరి ప్రవక్త యొక్క కుమారులు అక్కడ ఉన్నారు. They come to him and say the place is very small, we want a bigger more place. మరి వారు అక్కడ స్థలము చిన్నగా ఉంది, మాకు పెద్ద స్థలం కావాలని కోరుతున్నారు. And Elisha says, okay, go and make it. మరి ఎలీషా అంటున్నాడు, సరే మీరు వెళ్ళి సిద్ధపరచుకోండి. And when they are going, వారు వెళ్ళుచున్నప్పుడు something happened there. అక్కడ ఒక సంఘటన జరిగింది. Verse 5 I want to read. 5వ వచనం నేను చదువుతాను. But as one was cutting down a tree, the iron axe head fell into the water, and he cried out and said, Alas, master, for it was borrowed. 5వ వచనము, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టెను. Verse 6 6వ వచనం, And so the man of God said, Where did it fall? And he showed him the place. So he cut off a stick and threw it in there, and he made the iron float. 6వ వచనం, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వెయ్యగా గొడ్డలి తేలెను. Hallelujah. Hallelujah. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Verse 7 7వ వచనము, Therefore he said, Pick it up for yourself. So he reached out his hand and took it. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. And when this one of the sons of the prophet was cutting the tree with the axe which was borrowed, మరి ఆ యొక్క ఏదైతే అరువు తెచ్చి ఉన్నటువంటి ఆ యొక్క గొడ్డలితో ఆయన నరుకుతా ఉన్నాడు, suddenly, accidentally, that borrowed axe fell into the river water. ఆ అరువు తెచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ గొడ్డలి ఆ నదిలో పడిపోయింది. And his heart was so disheartened, his heart was so broken. మరి ఆయన యొక్క హృదయం అందుని బట్టి ఎంతగానో కలవరం చెందింది. He began to cry out, Oh, it was borrowed. Now I don't have face to show how can I give it back to that person whom I have taken. అయ్యో నేను అది అరువు తెచ్చినటువంటి గొడ్డలి, ఇప్పుడు నేను ఎలాగా ఆ వ్యక్తికి నేను ఒక్కటి తెచ్చిన ఆ వ్యక్తికి ఎలా ముఖం చూపించాలని బాధపడతా ఉన్నా. My name is spoiled. అయ్యో నా పేరు పాడైపోయింది అనుకుంటున్నాడు. I have no face. నాకు ఇక్కడ ముఖం లేదనుకుంటున్నాడు. I can't face that person. మరి ఆ వ్యక్తిని నేను ముఖం చూపించలేను. And immediately the man of God says, అయితే వెంటనే ఆ యొక్క దైవజనుడు అంటున్నాడు, Don't worry. బాధపడకయ్యా, Just you cut that tree and put that tree branch into that water where your axe has fallen down. మరి నీ గొడ్డలి ఎక్కడ ఏ స్థలంలో పడిందో ఆ యొక్క స్థలములో ఆ చెట్టు కొమ్మను ఒకటి నరికి అక్కడ వేయమని చెప్పినాడు. There is actually no meaning in that, naturally speaking. మరి అసలు స్వభావపూర్వకం చూస్తే దాంట్లో అసలు ఎట్లాంటి అర్థమే లేదు. The iron axe and the tree branch, there is no connection. మరి అక్కడ ఆ యొక్క ఇనుప గొడ్డలి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క చెట్టు కొమ్మకు అసలు సంబంధమే లేదు. Cut that branch. ఆ యొక్క కొమ్మను విరగొట్టమన్నాడు. Cut that wood. ఆ యొక్క చెక్కను and put it in the water. అక్కడ నీళ్ళలో వేయమన్నాడు. And the moment he did it, ఆయన చేసినటువంటి వెంటనే the Bible says బైబిల్ అంటుంది that iron
that iron axe which went down on the ground in the water in the river, it began to float and came up. Wow. ఆ యొక్క ఇనుప ఆ యొక్క గొడ్డలి మొక్క ఏదైతే కింద పడిందో ఆ గొడ్డలి ఆ ఇనుప గొడ్డలి తేలి ఆ కొమ్మకి మరి అతుక్కున్నట్టుగా చూస్తాం. Hallelujah. Hallelujah. What is that branch? ఆ యొక్క కొమ్మ ఏంటండి? What is that wood? ఆ యొక్క చెక్క ఏంటి? It is nothing but the cross of the Lord Jesus Christ. మరి ఆ యొక్క కొమ్మ ఆ చెక్క అది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ అయి ఉన్నది. Hallelujah. Hallelujah. It is the cross of the Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ. Amen. Amen. Many of you are watching this program. మీలో అనేకులు ఈ కార్యక్రమం చూస్తున్నారు. You have lost your iron axe. మరి మీరు కూడా ఇనుప గొడ్డలిని కోల్పోయినారు. Your testimony and your name is in stake. మరి మీ యొక్క సాక్ష్యము కూడా అది నిలిచిపోయినట్లుగా ఉన్నది. You are thinking, I don't have a face to face the world. మరి ఈ లోకమును ఎదుర్కోవడానికి నాకు ముఖము లేదని మీరు కూడా అనుకుంటున్నారు. I lost my borrowed axe. నేను అరువు తీసుకొచ్చినటువంటి గొడ్డలి పోయింది అనుకుంటున్నారు. Many things in your life you have lost. మరి మీలో అనేక విషయములు మీరు కోల్పోయిన స్థితిలో Maybe ఉన్నారు. a healing. అది స్వస్థతే కావచ్చు. Maybe a spiritual blessing. ఆత్మీయ ఆశీర్వాదమే కావచ్చు. Maybe your prayer life. మీ ప్రార్థన జీవితం Maybe your కావచ్చు. connection with God. యేసుక్రీస్తుతో మీ యొక్క అనుబంధం కావచ్చు. Maybe your anointing. మీ అభిషేకము కావచ్చు. Maybe your మీ ministry. పరిచర్య కావచ్చు. Maybe prosperity. అది మరి ఆ యొక్క అభివృద్ధి కావచ్చు. Maybe your peace and joy in your heart and mind. మీ జీవితంలో సమాధానం ఆనందము మీరు కోల్పోయి ఉండొచ్చు. Maybe relationships. మరి ఆ సంబంధ బాంధవ్యములు కూడా కావచ్చు. Whatever you have lost, మీరు ఏది కోల్పోయినా today the Holy Spirit shows you the tree. ఈ రోజు ఆ యొక్క చెట్టును దేవుడు చూపిస్తూ The ఉన్నాడు. Holy Spirit shows you that wood. ఆ యొక్క చెక్కను దేవుడు చూపిస్తున్నాడు. Shows you the vision of the cross of the Lord Jesus. ఆ శిలువ యొక్క దర్శనమును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. Standing tall upon the mountain of Golgotha. ఆ గొల్గోతా పర్వతం యొక్క ఎత్తు శిఖరంపై దేవుడు చూపిస్తున్నాడు. The mighty cross of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తివంతమైనటువంటి దృశ్యం. Bring back that cross where what all you lost. ఆ యొక్క ఆ దృశ్యము ఆ శిలువ నీవు కోల్పోయిన సమస్తమును తిరిగి తీసుకొస్తున్నది. Bring back the revelation of the cross. ఆ శిలువ యొక్క ప్రత్యక్షతను తిరిగిస్తున్నది. Hallelujah. Hallelujah. The cross will restore everything. ఆ శిలువ నీకు సమస్తమును సమకూర్చబోచును. Bring the cross into your situation. నీ పరిస్థితి పైకి ఆ యొక్క శిలువ వస్తువున్నది. Bring the power of the cross in your circumstances. నీ పరిస్థితుల పైగా శిలువ నిన్ను తీసుకొస్తున్నది. Whichever things are disappeared, ఆ యొక్క పరిస్థితులు ఏవైతే where మాయమైపోయాయో, you cannot find the answer and solution, మీ యొక్క పరిస్థితులు ఎక్కడ మీరు పరిష్కారాన్ని చూడలేకపోయినా, where your eyes cannot see, మరి మీ నేత్రం ఎక్కడ ఏది చూడలేకపోయింది, bring the cross there, అక్కడికి శిలువను తీసుకువెళ్ళండి. and your axe will once again start floating and you will see it again. ఆ గొడ్డలి తిరిగి తేలి ఆ యొక్క కర్రకు తిరిగి చేరడం మీరు చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Today as a prophet of God, అలాగే దేవుని యొక్క ప్రవక్తగా ఈ రోజు I tell you restoration is happening. ఈ రోజు దేవుని యొక్క సమకూర్పు తిరిగి జరుగుతుందని God is చెప్తున్నా. giving back your axe in your hand. దేవుడు తిరిగి ఆ యొక్క గొడ్డలిని తిరిగిస్తున్నాడు. Some of you lost your shining, you lost your axe, the sharpness. God is bringing back that sharpness. God is bringing back the shining of your axe once again. మరి ఒక్కసారి ఆ యొక్క గొడ్డల్లో ఉన్నటువంటి ఆ తేజస్సు కానీ దాని పదును కానీ మీరు కోల్పోయినారా, ప్రభు దాన్ని తిరిగి మీకు ఇస్తున్నాడు. Hallelujah. Hallelujah. I want to pray and bless you. నేను ప్రార్థించి మిమ్మల్ని ఆశీర్వదించుకోవచ్చు. Father, I thank you for the restoration anointing coming upon your children. తండ్రి నీ ప్రజల పైనకి ఆ యొక్క తిరిగి సమకూర్చేటువంటి యొక్క అభిషేకం తిరిగి వస్తున్నందుకు వందనాలు. Whatever they lost is coming back. ప్రభువా వారు ఏది కోల్పోయినారో అది తిరిగి వారికి వస్తూ ఉన్నందుకు Thank you for the healings and the miracles because of the cross of Jesus. ప్రభువా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యొక్క శక్తిని బట్టి జరుగుతున్న అద్భుతాలను బట్టి వందనాలు. Bondages are breaking. బంధకాలు విరిగిపోచున్నాయి. Darkness is breaking. ఆ యొక్క చీకటి I see విరగొట్టబడుచున్నది. angels are entering your homes. మీ ఇంటిలోకి దూతలు వెళ్ళుట నేను I చూస్తున్నా. see demons are leaving your homes. మీ ఇంటిలో నుండి దయ్యములు వెళ్ళిపోవడం నేను చూస్తున్నా. Sadness is leaving. ఆ యొక్క బాధ తొలగిపోవడం నేను చూస్తున్నా. Relationship, God is restoring
restoring back. దేవుడు ఆ యొక్క బాంధవ్యంలో సంబంధాలు తిరిగి కట్టుచున్నాడు. Dry bones are coming back together. మరి ఆ ఎండిపోయినటువంటి ఎముకలు తిరిగి వస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Spiritual revival is happening. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవం వస్తుంది. You will have the fiery axe in your hand. మీ యొక్క చేతిలో ఆ యొక్క అగ్నితో కూడినటువంటి యొక్క గొడ్డలి పట్టుకోబోచున్నారు. You will chop off the neck of the demons. ఆ యొక్క దయ్యముల యొక్క Glory. ఆ మెడను మీరు తెగగొట్టబోచున్నారు. Hallelujah. హల్లెలూయా. Father, I bless your children. తండ్రి నీ ప్రజలను In దీవిస్తున్నాను. the mighty name of Jesus. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. Amen. ఆమేన్. I feel the mighty anointing of God బలమైనటువంటి దేవుని శక్తి నేను అనుభవిస్తున్నాను. is flowing in your house. మీ ఇంటిలోకి అది ప్రవహిస్తుంది. Share your testimonies. మీ యొక్క సాక్ష్యం తెలియజేయండి. Share this message with others. అనేకులకు ఈ యొక్క వర్తమానాన్ని మీరు షేర్ చేయండి. See you tomorrow. మరలా తిరిగి రేపు కలుద్దాం. Amen. ఆమేన్.